గతంలో సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన కేసుని సిబిఐకి అప్పచెప్తే 48 గంటల్లో మేము జైలుకు పంపిస్తామని చెప్పి మీ పార్టీ నాయకులే గతంలో మాట్లాడారు. ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పినాం, మీ చేతిలో పెట్టినాం, బాల్ మీ కోర్టులో ఉంది, మీరు జైలుకు పంపించడమే మిగిలి ఉంది అని చెప్పి రేవంత్ వ్యాఖ్యలు ఎట్లా చూడాలి? ఇప్పుడు తెలుగు మీడియా మిత్రులకి నాదొక విజ్ఞప్తి. రేవంత్ రెడ్డి గారు పంపించింది సిబిఐకి, కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో సిబిఐకి అప్పగించలేదు ఆయన. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక 3 బ్యారేజీలలో కొంత నష్టం వాటిల్లిందని, బ్యారేజీలు కూలిపోయినాయని దాని మీద పీసీ ఘోష్ అని ఒక రిటైర్డ్ జడ్జి గారితో ఒక ఎంక్వైరీ చేయించారు. దాన్ని అసెంబ్లీలో పెట్టి దాని మీద సిబిఐ విచారణకు పంపించని చెప్పి కోరడం జరిగింది. దాన్ని హైకోర్టు స్టే ఇచ్చింది. భారతీయ జనతా పార్టీగా మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, కాళేశ్వరం యాజ్ ఏ హోల్గా మీరు సిబిఐని అడిగితే సిబిఐ పనిచేయడానికి సిద్ధంగా ఉంది. దాన్ని కూడా హైకోర్టు స్టే అనేది ఒకటైతే మేము ముందుకు పోతాం. 2 సంవత్సరాలు నీ దగ్గర పెట్టుకొని 2 సంవత్సరాలు నీ అండర్లో నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయించి ఏం కాంప్రమైజ్ అయిందని మీరు కేసు భారతీయ జనతా పార్టీ హెడెడ్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఇచ్చి సిబిఐకి ఇచ్చినాము, మీరు అరెస్ట్ చేస్తలేరని మా మీద ఎందుకు బురద చల్లాలనుకుంటున్నారు? గతంలో మీరు ఛాలెంజ్ చేసిర్రు కదా 48 నేను అదే చెప్తున్నా భార్గవ్ గారు, మీకు మా మాటలే గుర్తుకొస్తున్నాయి కానీ ముఖ్యమంత్రి కూడా చెప్పిండు కదా, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతా అని, చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి పెడతా అని, ఇవన్నీ మాటలు మాట్లాడండి కదా. మరి ఆ మాటలకు అర్థం ఎట్టిపోయింది? ఎందుకు జైల్లో పెడతలేడు అంటే ఆయన రాజీ పడ్డా, కాంప్రమైజ్ జరిగింది లేదా రాహుల్ గాంధీ ఏమైనా రాజీ చేసిన వాళ్ళ మధ్యన? కాంగ్రెస్ టీఆర్ఎస్ల బంధం వీణా వాణిల బంధం. అది దాన్ని ఏ డాక్టర్ కూడా ప్రపంచంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. నేను ఇది ఏడాది నుంచి చెప్తుంటే వాళ్ళు ఇప్పుడు మాట్లాడి ఉంటారు, నేను చూడలేదు. ఈ బంధం వీణా వాణిల బంధం. అరే కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని పోటీ చేసినాయి, కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఎప్పుడు కలవలేదు, పోటీ చేయలేదు, పొత్తు పెట్టుకోలేదు. అట్లాంటిది మాకు సంబంధం ఉందని మాట్లాడడం అనేది ముఖ్యమంత్రి గారు కావాలని బురద చల్లే కార్యక్రమం తప్పితే ఇంకొకటి కాదు. ఓకే, అంటే కేసీఆర్ని, కేటీఆర్ని, బీఆర్ఎస్ టోటల్గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నాయకుల్ని ఇప్పుడు కిషన్ రెడ్డి అని చెప్పి కాళేశ్వరం పక్కన పెట్టబ్బా, కార్ రేస్ ఈ కార్ రేస్ ఫార్ములా ఈ కార్ రేస్ కదా కాళేశ్వరం అనేది 1,00,000 కోట్ల. ఒక్క నిమిషం చిన్నది, ఒక్క నిమిషం మీరు తొందరపడతారు ఎక్కువ. తెలుగు మీడియాకి అత్యుత్సాహం ఎక్కువ. నేను అదే చెప్తా ఉన్నా, నీకు చేతనైతే కాళేశ్వరం ఇంటోటోగా అసెంబ్లీ తోటి పీసీ ఘోష్ కమిషన్ నివేదికతోటి సంబంధం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు దాకా జరిగిన అవకతవకల మీద విచారణ జరపమని ఒక సింగిల్ లైన్ తోటి రాయమనుండ్రి. పీస్ చేసి దాంట్లో 3 బ్యారేజ్ల గురించి పంచాయతీ ఎందుకు అన్నారం? దాన్ని కూడా హైకోర్టుకు పోతే హైకోర్టు స్టే ఇచ్చింది కదా, వాళ్ళ మీద విచారణ చేయొద్దని, ఫర్దర్ యాక్షన్ ఉండొద్దని ఇచ్చింది కదా. ఏం ఫాలోఅప్ చేస్తున్నావు నువ్వు కోర్టులో? స్టే ఎందుకు వెకెట్ చేపిస్తలేవు? నీ చేతులు ఉంది కదా, సిట్ నీ చేతుల్లోనే ఉంది కదా, ఏసీబీ నీ చేతుల్లోనే ఉంది కదా. ఎందుకు హరీష్ రావుని అరెస్ట్ చేస్తలేవు? ఎందుకు కేటీఆర్ని అరెస్ట్ చేస్తలేవు? సరే కాళేశ్వరం సంగతి మేము చేస్తలేము అనేది మా మీద బురద చల్లడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం. నీ కాళేశ్వరం మీద చిత్తశుద్ధి లేదు, టెలిఫోన్ ట్యాపింగ్ మీద చిత్తశుద్ధి లేదు. టెలిఫోన్ ట్యాపింగ్లో అయితే ఆధారాలు వచ్చినాయి కదా, పోలీసు వాళ్ళు అందరూ ఒక పేరు చెప్పారు కదా పెద్ద ఆయన అని. మరి ఆ పెద్ద ఆయన తీసుకుపోయి లోపల ఎందుకు వేస్తలేవు? నీతోటి ఏం చేత కాదు. నీకు రాజీ కుదిరిచింది ఎవరో చెప్పు. నీ నాయకత్వం అగ్రనాయకత్వం కుదిరిచిందా? నువ్వు కుదుర్చుకున్నావా? ఎందుకు కేటీఆర్ మీద ఎందుకు కేసులు ఉన్నా అరెస్ట్ చేస్తలేవు? హరీష్ రావు మీద కేసులు ఎందుకుంటే అరెస్ట్ చేస్తలేవు? ఆయన రోజు కేటీఆర్ రంకెలేస్తుండు కదా, అదో లోటపీస్ కేసు అని రంకెలేస్తుండు. ఏమైంది మరి? నిన్ను గొర్ర గుంజుకపోయి తీసి పారేసి జైల్లో వారేసారు కదా వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు జైల్లో వేసిర్రు, ఎంపీ అయినాక జైల్లో వేసిర్రు నిన్ను. మరి నీకెందుకు చేతన అయితే లేదు? వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలే కదా, హరీష్ రావు ఎమ్మెల్యే, కేటీఆర్ ఎమ్మెల్యే, కేసీఆర్ ఎమ్మెల్యే. ఎందుకు చేతనైతే లేదు? నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో ఉండి ఎవరికి భయపడుతున్నావు? ఎవరితో రాజపడుతున్నావు? ఎవరితో ఒప్పందాలు చేసుకున్నావు? ఇది ప్రజలకు చెప్పడం చేతగాక ఉల్టా చోర్ కొత్తవాళ్ళ అంటే అని దొంగ అని అరిచినట్టు రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు రాజీ పడి మా మీద ఎందుకు మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి తోటి టీఆర్ఎస్కు రాజీ లేకపోతే కవిత పోయి టీఆర్ఎస్ పక్కన ఎందుకు చేరింది? ఓటుకు నోటు కేసులో 9.5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రి ఉండి ఎందుకు మాట్లాడితే కేటీఆర్ చెప్తాడు కదా, పట్టపగల నోట్ల కట్లతోటి దొరికిన దొంగ అని. మరి ఆ దొంగను ఎందుకు ఉరి తీయలే 9.5 ఏళ్ళల్లా? మీరే ఉన్నారు కదా అధికారంలో.
సో అప్పుడు కాపాడినందుకు ఇప్పుడు ఈయన కాపాడుతా ఉన్నాడు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి వాళ్ళు ఇద్దరిది. వీణావాణిల బంధం అనే టైటిల్ ఏమని ఉంటే అది రఘునందన్ రావు స్టార్ట్ చేసిండు, లాంగ్ బ్యాక్ స్టార్ట్ చేసిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యకంటే ముందు నుంచి స్టార్ట్ చేసినాం. ఓకే. సో కేటీఆర్ని కేసీఆర్ని అరెస్ట్ అవ్వకుండా జైలుకు పంపకుండా కాపాడేది కిషన్ రెడ్డి అని చెప్పి కిషన్ రెడ్డి గారికి ఏం సంబంధం అంటున్నా? ఏమైనా బుర్రుని మాట్లాడుతుందా లేదా ముఖ్యమంత్రి? ఏసీబీ ఎవరి కింద పనిచేస్తుంది? ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుంది. మీరు వేసిన సిట్ని ఎవరు వేసిర్రు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వేసిర్రు. వాళ్ళతో చెప్పి అరెస్ట్ చెప్పి అంటున్నా. దానికి కిషన్ రెడ్డికి ఏం సంబంధం? దానికి కిషన్ రెడ్డి గారికి ఏం సంబంధం? పార్ట్నర్స్ కొల్లుడైపోయి ఉన్నారు అని చెప్పి చెప్తున్నాడు ఆయన. దేంట్లో పార్ట్నర్స్? అన్నిట్లో. ఏం ఎస్టాబ్లిష్ చేసినావు? అన్నిట్లో. తెలివి తక్కువ మాటలు మాట్లాడొద్దు. నువ్వు ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్నావు. ఎస్టాబ్లిష్ చేయమంటున్నా. నేరం ఎస్టాబ్లిష్ చేయడం చేతగాక మీడియా ఉందని ఏది పడితే అది మాట్లాడితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అవి మనవి కాదు. అదే ఏదో అంటున్నా నేను. మీరు మాట్లాడుతున్నారు అంటే నేను మాట్లాడిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. ఏరి అంటున్నా. సాక్ష్యం ఆధారం ఉంటే ప్రజల ముందు పెట్టు. మొత్తం ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి బట్టగలిసి మీద వారేస్తా అనే కార్యక్రమం వద్దు అంటున్నా. ఓకే.